పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. మన వీడియోలన్నీ కూడా సాయంత్రం అన్నం తర్వాత నిద్రపోయేటప్పుడు కానీ లేకపోతే ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ చూడండి. అప్పుడు మనకు జ్ఞానం అంటే ఏదో తెలుస్తుంది. ఇవి దాదాపు అన్నీ కూడా ఆధ్యాత్మిక విషయమైనటువంటివి కాబట్టి సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అరుణాచల మహర్షి రమణ మహర్షి గురించి, తర్వాత జిల్లెలమూడి అమ్మవారి గురించి, వినుకొండ చరిత్ర గురించి, రామలింగేశ్వర స్వామి గురించి ఉన్నటువంటివి కాబట్టి ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ సాయంత్రం అందమైన తర్వాత పడుకునేటప్పుడు కానీ చూడండి. మధ్యలో చూడవద్దు. మధ్యలో చూసినా అర్థం కావు. 2 నిమిషాలు చూస్తా వెళ్ళిపోతారు. సరే, ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి అనిలాచల మహర్షి చెప్పినటువంటి విచారణ శరణాగతి అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. మనిషి జీవితాన్ని శాసించేది ఆత్మశక్త్యా లేక పురుష ప్రయత్నమా అనేది మనిషికి వదలనటువంటి అయోమయం. అతీత శక్తి, పురుష ప్రయత్నం రెండూ కూడా పొట్టేళ్ల పోరాటం లాంటివే. ఏది బలమైతే అది గెలుస్తుంది, అంతే కదా. విధికి తల వంచితే నీ జీవితంలో ఓటమి అనేది తప్పదు. విధికి ఎప్పుడు కూడా తల వంచడం అనేటువంటిది జరగకూడదు. పురుష ప్రయత్నం తప్పదు అని వాదించేటువంటి వాళ్ళు కర్మయోగులు అని అంటాం. ఉదాహరణకి గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ విధినే భగవత్ శక్తిగా తలచి పురుష ప్రయత్నము కూడా విధి నాటకమే అని అన్నింటికీ తల వంచి సిద్ధపడేటువంటి వాళ్ళు జ్ఞానయోగులు. వాళ్ళెవరు అంటే అరుణాచల మహర్షి రమణ మహర్షి, అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. పరిపూర్ణ పురుష ప్రయత్నం చేసిన దైవ శరణాగతి పొందినప్పటికీ కూడా ఫలితం ఒక్కటే, ఉండేది ఒక్కటే, అతని తెలియడమే అవుతుంది. కొన్నింటికి కారణం పురుష ప్రయత్నమని, ఇంకొన్నింటికి కారణం దైవ సంకల్పమని అనడం వల్ల మానవుడికి ఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. మంచి జరిగితే నా వల్ల అంటావు, చెడు జరిగితే దేవుడి వల్ల అంటావు, నాకు అదృష్టం లేదు అంటావు. అదృష్టం కాదు, అసలు నీ ప్రయత్నమే లేదు. నువ్వు ప్రయత్నం చేసి సిద్ధించకపోతే అది వేరు. యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్రదోష. ప్రయత్నం చేసినట్లయితే ఎవరైనా దేన్నైనా కానీ సాధించవచ్చు. పరిపూర్ణ పురుష ప్రయత్నంతో గౌతమ బుద్ధుడు నిర్వాణ పదాన్నే చేరాడు. అప్పా, నీ ఆజ్ఞ మేరకే నేనిక్కడికి వచ్చాను అని శరణాగతిని పొందాడు రమణ మహర్షి. పరమపదం చేరాడు. విధి మతుల మూల వివేకం లేనటువంటి వాళ్లే వాదించుకునేది. రెండిటికీ మూలమైనటువంటి ఆత్మను చేరిన వారికి ఏ వాదన అనేటువంటిది ఉండదు. బట్టను గమనిస్తాం, కానీ దానికి మూల పదార్థమైనటువంటి పరత్తిని ఎవ్వరూ కూడా గమనించాం. సినిమాలో లీనమవుతాం కానీ బొమ్మల వెనుకాల తెరను ఎవరూ కూడా గమనించాం. అక్షరాలపై ధ్యాసే కానీ మూలమైన తెల్ల కాగితాన్ని ఎవ్వడూ కూడా గమనించడు. రూపాలను, వస్తువులను చూస్తాం కానీ వెనక ఉన్నటువంటి చైతన్యాన్ని ఎవ్వరూ కూడా గమనించరు. నేను యొక్క మూలానికి వెళ్ళడం కానీ, దైవ శరణాగతి చెందడం కానీ, ఏదో ఒక మార్గానికి వెళ్ళి భగవద్ దర్శనం చెయ్యాలి, అంతే అంటారు అరుణాచల రమణ మహర్షి. భగవద్ దర్శనం తర్వాత వ్యక్తిత్వం నిలుపుకోవడం కష్టం, అది అసాధ్యమే. ద్రష్ట దృశ్యం ఏకమై సత్ అవుతారు, తప్పదది. గ్రహించేవాడు, గ్రహింపు, గ్రహించబడేది ఇదేవి విడిగా ఉండవు, అన్నీ ఏకమై పరమశివుడే అవుతారు. తాను సకలాన్ని చూస్తున్నాడు, కానీ చూసే తనను మాత్రం చూడలేకున్నాడు. చూడండి, వాడు అన్నిటినీ చూస్తున్నాడు,
కానీ తనను తానే చూడలేకపోతున్నాడు. ఇది చిత్ర విచిత్రమైనటువంటి సంఘటన. తనను చూడడమే దైవాన్ని చూడడం అంటే అహం అనేటువంటి దాన్ని మూలానికి వెళ్ళి చూడడమే దైవాన్ని చూడడం అనేటువంటిది అవుతుంది. భగవంతుడు మాత్రమే ఉన్నాడు, ప్రపంచమంతా కూడా ఆయన ప్రకాశమే, నాకేమీ తెలియదు అని మొదటగా తెలుసుకున్నటువంటి వాడు శ్రీ రామకృష్ణ పరమహంస. అదే విషయాన్ని చిట్ట చివరిలో తెలుసుకున్నటువంటి వాడు స్వామి వివేకానంద. సృష్టి లేదు, ప్రళయము లేదు, విలయము లేదు అనేటువంటి దాన్ని అజాతవాదం అని అంటాం. ఏకం సత్ అంటే ఇక్కడే నిలిచిపో అని దాని అర్థం. నిద్ర పరమం కాదు, అది జడము కాదు. ఉంటే ఊరికే ఉండు, ఊరికి ఉండడం చేత కాకపోతే